టీటీడీ అడిషనల్ ఈవోగా వెంకయ్య చౌదరి బాధ్యతలు స్వీకరించారు. శ్రీవారి ఆలయానికి చేరుకున్న వెంకయ్య చౌదరికి ఆలయ అధికారులు స్వాగతం పలికారు. రంగనాయక మండపంలో బాధ్యతలను స్వీకరించి స్వామిని దర్శించుకున్నారు. అనంతరం పండితులు వేద ఆశీర్వచనం చేసి పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందించారు. తనకు టీటీడీ ఈవోగా అవకాశం రావడం సంతోషంగా ఉందని, ఈ అవకాశం ఇచ్చిన సీఎం చంద్రబాబుకి ధన్యవాదాలు తెలిపారు. తనపై ఉంచిన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని, భక్తులకు మెరుగైన సౌకర్యాలను కల్పించడానికి కృషి చేస్తానని తెలిపారు. సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చేలా పనిచేస్తానన్నారు. ఈరోజు ఉదయం అడిషనల్ ఈవోగా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఇది చాలా గొప్ప రోజు. దేవదేవుని సన్నిధిలో ఇంత గొప్ప అవకాశం రావడం నాకు చాలా సంతోషకరం. ఈ అవకాశాన్ని ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశాన్ని ఒక బాధ్యతగా స్వీకరిస్తాను. ఈ బాధ్యత ద్వారా తిరుమలలో వచ్చే దేశంలో ఉంచి, రాష్ట్రాల్లో ఉంచి, అంతర్జాతీయంగా వచ్చే భక్తులు ప్రయోజనాలను ఎలా ఇంప్రూవ్ చేయాలి, వాళ్ళ సౌకర్యాలను ఎలా ఇంప్రూవ్ చేయాలి అనే దాని మీద వర్క్ చేస్తాము. దర్శనం టికెట్ల కాడి నుంచి వాళ్ళకు కావాల్సిన క్వార్టర్ అలాట్మెంట్ కానీ, లేకపోతే శానిటేషన్ కానీ, లేకపోతే ఫుడ్ ఫెసిలిటీస్ కానీ, ఉచిత దర్శనం వచ్చే అనేకమైన భక్తులకి ఏ రకమైన ప్రయోజనాలు అందిస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారు. ఎంత ఫాస్ట్గా మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్. మద్యం షాపులు 2 రోజుల పాటు బంద్ కానున్నాయి. జంట నగరంలో బోనాల పండుగల సందర్భంగా ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా అధికారులు మద్యం షాపులు మూసివేయాలని నిర్ణయించారు. జూలై 28 ఉదయం 6 గంటల నుంచి 2 రోజుల పాటు వైన్ షాపులన్నీ మూసివేయనున్నారు. 2 రోజుల పాటు మద్యం షాపులు మూతపడడంతో మద్యం ప్రియులు ఉసురుమంటున్నారు.